హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే విటమిన్ ఏ ఎక్కువ ఉన్న పాలకూర చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: పాలకూర, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అండి. ఆయిల్ వేస్తున్నానండి. మనకి పాలకూరలో ఎక్కువ విటమిన్ ఏ ఉంటుందండి. ఇది కంటికి చాలా ఉపయోగపడుతుంది. నూనె అయితే వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు 3 తీసుకున్నాను, అవి వేస్తున్నాను. తర్వాత మనం తీసుకున్న పోపు దినుసులు వేసుకుందామండి. కలుపుకుందాం ఫ్రెండ్స్. పాలకూరలో విటమిన్ ఏ అయితే డైరెక్ట్ ఉండదండి. ఫస్ట్ ఇది జియోగ్జాంతిన్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. అది తర్వాత మనకి బాడీలోకి వెళ్ళాక విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. లివర్ అనేది విటమిన్ ఏగా కన్వర్ట్ చేస్తుందండి. ఈ జియోగ్జాంతిన్ అయితే ఫస్ట్ లివర్లోకి వెళ్ళి ఆ తర్వాతకి జియోగ్జాంతిన్ నుండి వెళ్ళి విటమిన్ ఏ కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం పోపు దినుసులు ఫ్రై అయినాక కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక్కసారి కలుపుకొని మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. కొంతమంది అయితే ఆకుకూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరండి, బట్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ప్లస్ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి యూజ్ అవుతుందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు కూడా ఎస్కేప్ చేస్తారండి, స్కిప్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. పసుపు కూడా వేసుకోవాలి. అంటే ఆకుకూర అని చెప్పి పసుపు వేయొద్దు అంటారు కొందరు. కొంచెం అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్నాక మనం ఫ్రెష్గా తీసుకున్న పాలకూర వేసుకోవాలండి. ముందుగానే కడిగి తరిగి పెట్టుకున్న ఆకుకూర. పాలకూరకి ఎప్పుడైనా ఆకుకూరలు వండుకున్నప్పుడు మూత పెట్టొద్దండి. ఎందుకంటే మనకి ఎండలో నుంచి వచ్చే క్లోరోఫిల్ అనేది ఉంటుంది కదా, అది అనేది బయటకు వెళ్ళిపోతేనే మనకి దాంట్లో ఉన్న ఏమైనా ఇంప్యూరిటీస్, పెస్టిసైడ్స్ అలా ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయండి. కొంచెం ఆకుకూర త్వరగా ఉడకాలి అంటే ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి మనకి తొందరగా మగ్గడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. ఒక్కసారి కలిపి ఒక 2-3 మినిట్స్ వదిలేసామా అంటే మనకి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం దగ్గరకు వచ్చి వాటర్ అనేది వస్తున్నాయండి. ఇప్పుడు మనం కొంచెం ఫ్లేమ్ని హై మంటలో పెట్టుకోవాలి. అప్పుడు ఎందుకంటే అందులో ఉన్న వాటర్ మొత్తం కొంచెం త్వరగా ఇంకడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ వాటర్ ఇంకేంత వరకు వేపుకుంటూ పక్కకు పెట్టుకున్నామా అంటే మనకి పాలకూర రెడీ అవుతుందండి. ఒక హై ఫ్లేమ్లో అయితే ఒక 5 మినిట్స్ అలా మనకంటే వాటర్ ఇంకేంత వరకు అయితే పెట్టుకోవాలండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది అయితే చాలా ఫామ్ అవుతున్నాయండి. ఆ వాటర్ మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది ఉడుకుతున్నట్లు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇందులో కారం అవసరం లేదండి. ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ఆ ఎండుమిర్చి కారమే మనకి సరిపోతుందండి. కొంచెం మగ్గడం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మాడిపోకుండా ఉండడం కోసం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మరి అలానే ఉంచితే మాడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ వెయిట్ చేసామా అంటే మొత్తం దగ్గరికి అయిపోతుంది. మనకైతే కూర కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసిందండి. చూస్తున్నారా, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం తీసుకున్న కొత్తిమీర వేసి ఒక 1-2 టైమ్స్ ఇలా కలుపుకొని బంద్ చేసుకుందామండి. మరీ ఫ్రై ఎక్కువ మాడిపోయినా కూడా దాంట్లో ఉన్న మినరల్స్ మొత్తం పోతాయండి. ఈ మాదిరిగా ఉంటే మనకి సరిపోతుంది. వేడి అన్నంలోకైనా కర్రీ చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పాలకూర కర్రీ రెడీ అండి. పేపర్స్ చూడండి ఎలా వస్తున్నాయో, కనిపిస్తుందా?
పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. మరీ మాడిపోకూడదండి, ఎక్కువ మాడిపోతే దాంట్లో ఉన్న మినరల్స్ వైటమిన్స్ మొత్తం కొల్లాప్స్ అయిపోతాయి. మనకి ఫ్రై అవ్వకుండా ఈ మాదిరిగా ఉంటే చాలా టేస్టీ పాలకూర కర్రీ రెడీ.